దాన్ని ఎన్టీ రామారావు పెట్టిన అన్ని పథకాలకి ఈ రోజు ఆయన బడు వర్గాలుగా వారికి అన్ని ఇచ్చిన బీసీలకి కానీ ప్లస్ ₹2 కిలో బియ్యమే కానీ మద్యపాన ఇచ్చదే కానీ ఆయన రాజకీయం తెలియని వాళ్ళు కూడా రాజకీయం నేర్పినడు ఎన్టీ రామారావు గారు. అలాంటిది ఈ రోజు మన తెలంగాణలో కూడా రాబోయే కాలానికి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ. అదే ఎన్డీఏ కూటమితో అది కంపల్సరీ విజృంభిస్తుందని మేము ఆలోచన చేస్తున్నాం. అంటే ఈసారి మన తెలంగాణలో ఎక్కడైనా సర్పంచ్ కానీ ఏదైనా నిలబడే ఛాన్సెస్ ఉందా, లేకపోతే ఇది ఇంతేనా? సర్పంచ్ల కాంచెల్లి మున్సిపల్ ఎలక్షన్ గ్రేటర్ లో కూడా ఈసారి కంపల్సరీ పోటీ చేస్తూ విజృంభిస్తారని మేము కూడా అనుకుంటున్నాం ఈరోజు. ఓకే అన్న. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. అన్న, ఈ రోజు మీరు ఈ సందర్భంలో ఈ వేడుకలు దేనికోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, కొంచెం ప్రజలకు వివరిస్తారా? ఈ రోజు చాలా శుభదినం. ఎందుకనగా ఆంధ్రలో మన యొక్క తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతున్నది. అది ఒక్క రకంగా కాదు, 165 సీట్లతో గద్దెనెక్కబోతున్నాం. మన మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఫ్యాన్ యొక్క గుర్తుని ఎరగదీసి, వాటి రెక్కలను ఎరగదీసి ముందుకు సైకిల్ తొక్కుకుంటూ పోయింది. అలాగే ఈ రోజున మేము చాలా ఆనందంతో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇక్కడే కాదు, మన హైదరాబాద్ ప్రాంతంలో ప్రతి ఏరియాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఎంతో ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటున్నాం. అలాగే ఈ రోజున మనకు తెలుగుదేశం పార్టీ ఉన్నదంటే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ ఎన్నో రకాలుగా ముందుకు జరుగుతున్నది. అలాగే కిలో ₹2 బియ్యము, మద్య నిషేధము, అలాంటి ఎన్నో అమలుపరిచి మనం తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్ళింది. అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మన వాళ్ళు ఉన్నారా లేరా అనే ఉద్దేశంతో చాలా అట్టడిగిపోయిన ప్రాంతంగా తయారైంది. ప్రతి ఉద్యోగి ఈ రోజున హైదరాబాదు తరలి వెళ్ళిపోతున్నారంటే చదువుకున్న ప్రతి ఉద్యోగి ఇక్కడ లేకుండా వెళ్ళిపోయారు. నా పేరు ఆంజనేయులు. మేము నాగారం కొండ జంగారెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీ నికాసైన కార్యకర్తలం. ఈరోజు ఎవరి కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తారంటే, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఎంత అవినీతి చేసినా కానీ సరే, జనం కడుపులో బడవాగ్ని అదుపులో పెట్టుకొని ఇవాళ వై నాట్ జగన్మోహన్ రెడ్డి, వై నాట్ 175 అన్నారు. వై నాట్ డిపాజిట్ అంటున్నాం మేము. ఇప్పుడు ఏం చెప్తాడు దీనికి ఆన్సర్? సో ఎప్పుడు ఒక విజనరీ లీడర్ని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టిన పాపం ఊరికే పోదు. అమరావతి రైతుల వ్యధ ఊరికే పోదు. నికాసైన కార్యకర్తలం అంటే ఏందో ఈరోజు రుచి చూపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో రేపు తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం మరలా తిరిగి పుంజుకుంటుందని ఆశిస్తూ జై తెలుగుదేశం. నాగారం మున్సిపాలిటీ, నేను టీడీపీ అధ్యక్షుడిని. కొండ జంగారెడ్డి నా పేరు. మేము ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల నుండి అనుభవించిన టీడీపీ కార్యకర్తలు ఈ రోజు వారికి ఒక మంచి ఉల్లాసంగా వాళ్ళకి ఒక ఉత్సవం అయిపోయినట్టు ఈ రోజు మనకి 166 సీట్లతో ఈ రోజు ప్రబంధం విధించింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకి కృషితోటి ఇవాళ చంద్రబాబు నాయుడు మరో సీఎం కాబోతున్నారు. మరి ఇప్పుడు 2018లో సేమ్ ఇట్లనే డిపాజిట్ లేకుండా టీడీపీ పోయింది. అదే గతి మరి వైసీపీకి పట్టిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇది నిజమేనా, అబద్ధమేనా? అది నిజమే అన్నది. అది ఆయన చేసిన పాపానికి ఆయననే అనుభవించండి. ఈ రోజు వాళ్ళు చేసిన అహంకారం మాటలకి, ఆయన మాట్లాడిన అహంకారం మాటలకి, ఆయన చేసిన పాపాలకి ఆయన బుద్ధలో కొట్టుకొని వెళ్ళిపోయినాను ఈ రోజు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినందుకే దరిద్రం కలిగింది అంటారా, లేకపోతే ఇంకేమన్నా సమస్యల వల్ల? ప్రజల ఉసురు కూడా కలిగిందన్న వారికి. ప్రజల ఉసురు ప్లస్ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినందుకు, ప్లస్ ఉద్యోగులను హింసించినందుకు,
ప్రతి ఒక్కరు అమరావతిని అందరినీ ఆగం చేసేందుకు ఆయనకు ఉసురు కలిగిపోయి బంగాళాఖాతంలో కొట్టుకోపోయినా ఈ రోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నా పేరు రఘుప్రసాద్ అండి, సత్యనారాయణ కాలనీ. మేము ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి సాధించిన విజయానికి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నాము. 5 సంవత్సరాలుగా ఆంధ్ర ప్రజలు అనుభవించిన నరక యాత్రకు, విచ్చలవిడితనానికి, అధికార పార్టీ చేసిన విచ్చలవిడితనానికి, విశృంఖలత్వానికి ఈరోజు కుక్కకాటుకు చెప్పుదెబ్బలాగా ఫలితాలు వచ్చాయి. అందుకే మేమందరం ఈ సంబరాలు జరుపుకుంటాం. జై తెలుగుదేశం.